యామిని భాస్కర్ ఈజ్ బ్యాక్. వాడెవడో కూడా నాకు తెలియదండి. ఆవిడ ఎందుకు అసలు ఈ సినిమా ఇండస్ట్రీని వదిలేశారు, మళ్ళీ ఎందుకు వచ్చారు, మధ్యలో ఏం జరిగింది? కారణం అంటే నర్తనశాల హిట్ అయ్యి ఉంటే నా తప్పు కూడా అయి ఉండొచ్చు. నేను సరిగ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా, అంటే సో కాల్డ్ ఏ గర్ల్ ఆర్ ఏ లేడీ ఆర్ ఏ ఉమెన్ ఫేసెస్, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, కానీ యా ఇట్ వాస్ దేర్. కానీ ఎక్కడో చిన్న పురుగు ఉంటుంది. అరే 10 years అవుతుంది సార్ నేను ఇండస్ట్రీకి వచ్చి. వై నేను ఇబ్బంది పెట్టి ఈ సినిమా ఎట్లా రిలీజ్ అయిద్దో చూస్తా అని చెప్పి, అంబో అంతవరకు. ఫ్రమ్ నౌ ఆన్ డెఫినెట్లీ ఐఎమ్ డిఫరెంట్ పర్సన్. మై థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. చంపేద్దామని వచ్చారు. చంపేను, ఇచ్చి పడేస్తా. ఇచ్చేస్తారు. మీరు అలాంటి క్యారెక్టర్ చేస్తారా మీకు వస్తే? ఇప్పుడు నేను అక్కడ ఫిట్ అవుతా అంటే డెఫినెట్లీ సార్. నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఒకటి ఉంది సార్. ఏంటది? ఒక తమిళ సినిమా వచ్చింది. తమిళ సినిమా 25 days షూట్ చేసిన తర్వాత ఇంకా నాకు వద్దు, ఫిక్స్గా ఇంక సినిమాలు మనకు సెట్ అవ్వద్దని. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నార్మల్గా నేను చాలా మంది బిజీ యాక్ట్రెసెస్ని, బిజీ డైరెక్టర్స్, బిజీ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేయడం మీకు బాగా అలవాటు. నా ప్రోగ్రామ్స్ అన్నీ మీతో బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు మనతో పాటు ఈరోజు మాత్రం మనతో పాటు స్టూడియోలో గెస్ట్గా ఉన్న ఈ ఆర్టిస్టు చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి అప్పుడు కొన్ని సినిమాలు చేసి మంచి నటిగా గుర్తింపు పొందాక కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా సైక్ సిద్ధార్థ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా అసలు ఆవిడే యామిని భాస్కర్, ఆవిడ ఎందుకు అసలు ఈ సినిమా ఇండస్ట్రీని వదిలేశారు, మళ్ళీ ఎందుకు వచ్చారు, మధ్యలో ఏం జరిగింది, ఇలాంటి విచిత్రమైన ఆసక్తికరమైన విశేషాలు ఆవిడ దగ్గర నుంచి అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున యామిని భాస్కర్ని ఈ ఇంటర్వ్యూకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు మంచి యాక్ట్రెస్ అని మిమ్మల్ని, మీ గురించి అదే భలే మంచి చౌకు బేరము, కాటం రాయుడు ఆ టైంలో నేను విన్నా. కానీ బట్ తర్వాత సడన్ గా మీరు ఒక్కసారి ఆత్మలాగా అదృశ్యం అయిపోయారు. కారణం? అదృశ్యం అంటే సార్ నర్తనశాల వాజ్ మై లాస్ట్. 2017 అనుకుంటా. 2017లో సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా చేయలేదు నేను. కారణం అంటే నర్తనశాల హిట్ అయ్యి ఉంటే మేబీ అది నా తప్పు కూడా అయి ఉండొచ్చు. నేను సరిగ్గా దాన్ని ఛానల్ చేసుకోలేదు. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ పక్కన పెడితే నా నుంచి ప్రయత్నం నేను సరిగ్గా చేయలేదని అనుకుంటా. ఎందుకంటే నాకు చాలా భయం సార్. దేనికి? ఏమో అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి అంత అవకాశాలు రావు అది ఇది అంటూ ఉంటారు కదా. అవకాశాలు ఉంటాయి బట్ తీసుకోవట్లేదేమో అనిపించింది. ఓకే. ఆ భయాలు ఎందుకంటే మీకు తెలుసు చాలా మంది అమ్మాయిల్ని ఎంత మ్యానిపులేట్ చేస్తుంటారు, ఎంత మిస్ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే నాకు అలా అయ్యిందని కాదు, బట్ నేను అది హ్యాండిల్ చేయలేకపోయాను. ఐ డోంట్ నో హౌ టు టేక్ మై కెరియర్ ఫార్వర్డ్. నాకు అది ఎట్లా చేసుకోవాలో తెలియలేదు, దాన్ని పాజిటివ్గా ఎట్లా చేసుకోవాలో తెలియలేదు అనమాట. సో సగం ఆ భయాలతో నేను ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి ఇబ్బందుల్లో పడే కంటే కామ్గా నా పని నేను చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, లేకపోతే బిజినెస్ చేసుకుందాం అలా అని. పెళ్లి చేసుకున్నారా? బిజినెస్ చేసుకున్నారా? బిజినెస్ చేస్తున్నాను సార్. ఏం పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అప్పుడే ఏం చేసుకుంటాం. ఓకే ఓకే. అంటే మా మమ్మీ కూడా పెళ్ళన్నా చేసుకో, ఇంకా అదే అంటారు కదా ఆడపిల్లకి, ఇంకా కెరియర్ లేదు ఏం లేదు, సినిమా తప్ప ఇంకేమీ తెలీదు. బికాస్ నేను 18 years అప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్ నా కెరియర్ని. నా ఫస్ట్ మూవీ వచ్చి కీచక.
కీచక కూడా ఇట్స్ అ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, అది కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆ సినిమా ఎందుకు చేసావని చాలా మంది అడుగుతారు. మేబీ నాకు తెలిసి తెలియని నాలెడ్జ్తో మంచి క్యారెక్టర్ సినిమా అంతా నేను ఉంటాను అని చెప్పేటప్పటికి చేస్తాను నేను. ఆశ ఇప్పుడు అన్ని సినిమాలో హీరోలు ఉంటారు, హీరోయిన్స్ కి అంత ఉండదు కదా ఎక్కువ చేయడానికి, పెర్ఫామ్ చేయడానికి. ఐ థాట్ చాలా బాగా వస్తుంది సినిమా, పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు, సినిమా అంతా నేనే ఉంటాను ఇంకేంటి. అంటే కొన్నిసార్లు మనం అన్ని అనుకున్నట్టు అవుతాయని లేదు. అవును. ఆ సినిమా అగైన్ హిట్ ఫ్లాప్ ఎంత బయటకు వచ్చింది పక్కన పెడితే మంచి రికగ్నిషన్ అయితే వచ్చింది, అట్లీస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి. పలానా సినిమా చేసింది చాలా బాగుంది అని చెప్పి. అప్పుడు మేబీ చిన్నపిల్లనో నేను సరిగ్గా జడ్జ్ చేయలేకపోయేదాన్ని, ఎలాంటి క్యారెక్టర్స్ తీసుకోవాలి. మా మమ్మీ నాతో ఉండేవారు అండ్ ఇండస్ట్రీలో ఎవరూ తెలీదు నాకు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే విఎన్ ఆదిత్య గారు మా స్కూల్ ప్రిన్సిపల్, ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. విఎన్ ఆదిత్య గారు తెలుసు కదా, మా స్కూల్కి గెస్ట్గా వచ్చారు ఒకసారి. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు. నేను డాన్స్ క్లాసెస్ అది చేసేదాన్ని, డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసేదాన్ని. అప్పటి నుంచి నాకు విఎన్ ఆదిత్య గారు తెలుసు, నేను 4th క్లాస్ ఉన్నప్పటి నుంచి. అప్పుడు కూడా అడిగారు, మనం ఇంక విజయవాడలో ఉంటాను, సినిమాలంటే పిచ్చా, సినిమాలు ఏంటి అదేంటి అని ఇంట్లో కూర్చోబెట్టారు. అని చదువుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నాం. అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ అగైన్ దిస్ కాన్వర్సేషన్ కేమ్, సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా అంటే దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్. ఒక్క మనిషి సినిమా అంటే టీవీలో వస్తే చూడడం, థియేటర్కి వెళ్ళి చూడడం తప్ప సినిమాకి వెళ్ళి యాక్టింగ్ చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. మేబీ సార్కి నాలో ఏం కనిపించిందో తెలియదు, అమ్మాయి చక్కగా డాన్స్ చేస్తుంది, మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్, తెలుగు అమ్మాయి. అప్పుడు తెలుగు అమ్మాయిలకి అవకాశం ఉంటుందా లేదా తెలీదు, అసలు హీరోయిన్స్ ఎట్లా ఉంటారు ఏమీ తెలీదు సార్. ఏమీ తెలియకుండానే సార్ నాతో ఇక్కడ దేవదాస్ కనకాల గారి దగ్గర నేను యాక్టింగ్ కోర్స్ చేశాను. ఒక 1 year సార్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. అవును. సో అలా స్టార్ట్ అయింది సార్ యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ దీనిలో విచిత్రమైన విషయం ఏంటంటే, విజయవాడ అంటున్నారు మీది, విజయవాడ ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ సినిమా. అవును. ప్రొడ్యూసర్లు గాని అసలు చాలా మంది అక్కడి నుంచి విజయవాడ కదా. అవును సార్. కృష్ణా బ్యాంక్స్ అంటే ఇంకంతే. అలాంటి చోట మీకు రిలేషన్స్ లేకపోవడం, ఇండస్ట్రీలో ఎవరు తెలియకపోవడం వెరీ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్. అంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ లో ఉన్నాను అనుకోండి సార్, నా సర్కిల్ అంతా సాఫ్ట్వేర్ సర్కిలే ఉంటది. అంతే. ఇప్పుడు నేను సినిమాల్లో ఉంటే సినిమా సర్కిల్ ఉంటది, అంతే కదా. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏం లేదు. ఇప్పుడు సినిమా వాళ్ళు నాకు పరిచయం ఉండడానికి దెర్ ఇస్ నో రీజన్ ఆల్సో. నాకెందుకు పరిచయం అవుతారు సినిమా వాళ్ళు? ఇప్పుడు ఐదర్ మా నాన్నగారే పొలిటీషియన్ అయి ఉండాలి, లేదా పెద్ద బిజినెస్. మా నాన్నగారు when I was in 13 he passed away. Oh, I'm sorry. Yeah, it's been many years. So ఇప్పుడు అంత బాధపడను, బట్ గుర్తు తెచ్చుకొని ఉండుంటే బాగుండేది అని అనుకుంటాను తప్ప ఐ నెవర్ ఫీల్ బ్యాడ్ అబౌట్ నాన్న లేరు. బికాస్ నాన్న అమ్మ పొజిషన్ అన్నీ తీసుకొని అమ్మ నన్ను తమ్ముడిని పెంచింది. సో ఆ బాధ ఎప్పుడూ లేదు. సో అలా మనకేమైనా కనెక్షన్ ఉంటే దేర్ మస్ట్ హ్యావ్ ఎ రీజన్. నాకు ఇండస్ట్రీ నుంచి కాంటాక్ట్స్ ఉండటము ఆర్ ఈజీ పాత్ ఉండుండేది. సో బేసిక్ గా అట్లా స్టార్ట్ అయింది సార్. మరి కీచక తర్వాత ఏంటి? కీచక తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేశాను. అగైన్ ఇందాక మీరు చెప్పారు, ఒక మంచి బాగా గైడ్ చేసే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే మనకు వచ్చిన ఆపర్చునిటీ చూసుకుంటూ పోతాము. ఇంకోటి, మనం ఇండస్ట్రీలో ఉండి సినిమాలు చేస్తూ ఉంటే మన కాంటాక్ట్స్ కూడా మనం పెంచుకుంటాం కదా. మేబీ టుడే ఐ హ్యావ్ దట్ కాంటాక్ట్స్. ఈ ఇన్ని ఇయర్స్ లో ఒక సినిమా నుంచి సినిమా బాగున్నప్పుడు నాతో కాంటాక్ట్ అయిన వాళ్ళు కానీ, నేను ఆడిషన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, చాలా సినిమాలు రిజెక్ట్ చేశారు. అన్నిట్లో మనం సెట్ అవుతామని కూడా లేదు. అంటే సార్ ఇప్పుడు సమాంత గారు ఉన్నారు, ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. ఈ రోజు తెలుగు వాళ్ళు కాదు కదా, సూపర్ స్టార్ ఇప్పుడు ఇండియాలో. రష్మిక గాని. సో వీళ్ళందరూ ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అంటే దెర్ ఇస్ నో ఇది సార్, అంటే తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అని లేదు. అండ్ వాళ్ళు ఎక్కడో నుంచి వచ్చి కూడా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. తెలుగు లాంగ్వేజెస్ యా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వై వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్.
ఎందుకంటే నేనే చెప్పా నాకు చాలా భయం అని చెప్పి. అంటే మన తెలుగు వాళ్ళకి ఎంత ప్రతిభ ఉంటుందో అంతే తెలివి తక్కువతనం కూడా ఉంటుంది. తెలివి తక్కువతనం అని నేను చెప్పను సార్. ఎందుకంటే లేదా రిసోర్స్ఫుల్నెస్ నేచర్. రిసోర్సెస్ తక్కువ ఉండుండొచ్చు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ తక్కువ ఉండుండొచ్చు. రిసోర్సెస్ అన్ని ప్రత్యేకంగా ఉండవు యామిని గారు. రిసోర్స్ఫుల్ నేచర్ అంటే ప్రతిదాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి, Exactly. దేన్నైనా ఎలా మన యూటిలిటీలోకి మన ప్రయోజనానికి దాన్ని ఎలా మలుచుకోవాలి. దట్స్ వాట్ రిసోర్స్ఫుల్ నేచర్. అంటే మేబీ అంత స్మార్ట్ కాదేమో మేము. ఎందుకంటే మనం ఒక రకమైన అట్మాస్ఫియర్ లో పెరుగుతాము. అంటే ఇప్పుడు విజయవాడ ఇట్స్ నాట్ హైదరాబాద్ లో ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది, ఇక్కడ కల్చర్ వేరే ఉంటుంది. విజయవాడలో ఇల్లు, స్కూలు, నా డాన్స్ క్లాసు, ఇంటి పక్కన నైబర్స్ తప్ప మన చుట్టాలు. అంతకు మించి మనం అక్కడ బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే అంత కూడా ఏమీ ఏముండదు విజయవాడ. దట్స్ ఫర్ షూర్. బజార్కి వెళ్తే బెసెంట్ రోడ్ కి అంతే, బెసెంట్ రోడ్, అలంకార్ థియేటర్ సినిమాకి తప్పితే అంతే సార్. సో ఇట్ వాస్ నాట్ ఈజీ పాత్ యాక్చువల్లీ. నేను మేబీ హైదరాబాద్ లో పుట్టి పెరుగుంటే ఇట్ వాస్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. ఇక్కడ లైఫ్ స్టైల్ కి అలవాటు ఉండి మన మైండ్ సెట్ కూడా చాలా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 100% మనం పెరిగే సరౌండింగ్స్ వల్ల మైండ్ సెట్ కూడా షేప్ అప్ అవుతుంది. ఇప్పుడు నేను చాలా మారాను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను మా మమ్మీ ఉండేవాళ్ళం. తమ్ముడు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు విజయవాడలోనే. సో ఏ ధైర్యంతో నేను మా మమ్మీ హైదరాబాద్ వచ్చామో నాకు తెలీదు. లైక్ లిటరలీ వి నో నోబడి. ఆదిత్య గారు ఒక్కరు తెలుసు, దేవదాస్ గారి దగ్గర చదువుకున్నాను, అంతే సార్. ఎవరు తెలీదు. ఏ ధైర్యంతో మేము హైదరాబాద్ వచ్చామో మాకు తెలీదు. ఏ ధైర్యం? సినిమాలు చేయాలన్న ఒక తాపత్రయం. ఎందుకంటే డాన్సర్ని కాబట్టి నాకు ఆ ఆర్ట్ ఫామ్ తప్ప నాకు ఇంకేం తెలీదు. పెద్దగా చదువుకోలేదు. ఇంటర్మీడియట్ అయ్యింది, డిగ్రీ ఫినిష్ చేశాను డిస్టెన్స్లో. బట్ కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్సెస్ వల్ల వాటి వల్ల తెలీదు. అండ్ అగైన్ దేవదాస్ గారి దగ్గర చాలా నేర్చుకున్నాను. మేబీ అదే ధైర్యం. ఎందుకంటే అంతకు మించి ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుంటే జాబ్ చేసుకున్న ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం. బట్ ఇది తప్ప ఇంకేం తెలీదు సార్ నాకు. అదే ధైర్యం, అదే దారి చూపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నాను కదా, ఐఎమ్ హియర్ టుడే. ఐ నో సో మెనీ పీపుల్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సపోర్టెడ్ మీ ఈ ప్రాసెస్ లో, ఇండస్ట్రీ నుంచి కూడా. బట్ స్టిల్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు నేను దాన్ని రిసోర్స్ఫుల్ గా నేను మలుచుకోలేకపోయాను. కరెక్ట్. ఆ భయాలన్నీ చాలా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా నాకేమన్నా అయ్యి ఆర్ ఎవరో నన్ను ఏదో అన్నారు, ఎవరో నన్ను మ్యానిపులేట్ చేశారు, ఎవరో ఏదైనా చేస్తే ఎవరు నిల్చుంటారు నా పక్కన చెప్పండి? మమ్మీ ఉన్నారు కానీ డాడీ ఉన్నంత ఉండదు కదా. ఫాదర్ వేరు, మదర్ వేరు. ఆబ్వియస్లీ. అంటే అంత స్ట్రాంగ్ గా నీకు నేను ఉన్నాను, నువ్వు ఏదైనా చెయ్యి, నేను సపోర్ట్ గా ఉన్నాను అన్న ధైర్యం లేకుండే అన్నమాట. బట్ ఓవర్ ద టైమ్ నేను బిల్డ్ చేసుకుంది అదే. వాట్ ఎవర్ యూ డిడ్ నాట్ హ్యావ్, యూ బిల్ట్ ఇట్ అప్. ఐ హావ్ బిల్ట్ ఇట్. నాట్ దట్ మై సర్కిల్, ఐఎమ్ సేయింగ్ నా మైండ్ సెట్ అవ్వచ్చు, ఈ రోజు నేను ఆలోచించే విధానం అవ్వచ్చు, ఆర్ నేను ఇప్పుడు ఉంటున్న లైఫ్ స్టైల్ అవ్వచ్చు. అంటే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా, అంటే సో కాల్డ్ ఏ గర్ల్ ఆర్ ఏ లేడీ ఆర్ ఏ ఉమెన్ ఫేసెస్, ఈ పరిశ్రమలో తెలుగు వాళ్ళు ఎక్కువ రావడానికి ఎందుకు భయపడతారంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందన్నది మేజర్ గా మన తెలుగు వాళ్ళ కంప్లైంట్. అదర్ లాంగ్వేజ్ హీరోయిన్స్ అందరూ వచ్చి ఇక్కడ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, దే ఆర్ మేనేజింగ్ థింగ్స్, చక్కగా ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేసుకుంటున్నారు అండ్ డూయింగ్. అది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, కానీ యా ఇట్ వాస్ దేర్. అంటే నేను ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయాలని అనుకోవట్లేదు, ఆ పాయింట్ మీద కూడా నేను మాట్లాడుకోవాలని అనుకోవట్లేదు. మేబీ అక్కడ పడ్డ బాధల నుంచి ఆర్ అక్కడ నేను డిప్రెస్ అయిపోయి, అదే రీజన్ సార్, సినిమాలు వద్దు ఎందుకంటే మన వల్ల కాదు. కానీ ఎక్కడో చిన్న పురుగు ఉంటుంది, అరే ఎవరో కోసం నేను ఎందుకు చేయొద్దు, నేను ఎందుకు ధైర్యం కోల్పోవాలి. 10 years అవుతుంది సార్ నేను ఇండస్ట్రీకి వచ్చి. తెలుసు నాకు. 2015లో ఇందాకే మేము అది ప్రెస్ మీట్ అయింది, సురేష్ బాబు గారితో నేను అదే చెప్పాను, సార్ నా ఫస్ట్ మూవీ మీరే క్లాప్ కొట్టారు. కీచక మూవీకి సురేష్ బాబు గారు రామానాయుడులోనే అయ్యింది అనమాట, పూజా సెరమనీ అయింది.
లైఫ్ టుక్ అ ఫుల్ సర్కిల్. అగైన్ ఐఎమ్ హియర్ టుడే. సురేష్ బాబు గారు Their టాకింగ్ production. దేర్ ప్రొడక్షన్. రామానాయుడు బయట సినిమా సిటీ మొత్తంలో పోస్టర్స్ ఉండడం వేరు సార్. రామానాయుడు బయట మా సైక్ సిద్ధార్థ పోస్టర్, దాని మీద నేను. సో దట్ వాజ్ అ డిఫరెంట్ ఫీలింగ్. Yes. మొన్న అక్కడ పోస్టర్ చూసి నేను మా డైరెక్టర్ అలా చూస్తుండప్పుడు ఇద్దరం అట్లా ఏడ్ చేసామన్నమాట. బికాజ్ అందరూ చాలా స్ట్రగుల్స్ నుంచి సినిమా మీద ప్యాషన్తో అవకాశాలు ఉండి పోయి వచ్చి రాక, అంటే మనం కొన్ని చేసినా సరిగ్గా బయటకు వస్తాయని లేదు. సో సైక్ సిద్ధార్థ ఈస్ కమింగ్ అవుట్ సురేష్ బాబు గారు, రానా గారు వాళ్ళ సపోర్ట్ వల్ల, బికాస్ దే లవ్ ద ఫిల్మ్. సురేష్ బాబు గారికి నేను అదే చెప్పాను, సార్ మీరు ఇండైరెక్ట్ గా యు ఆర్ దేర్ ఇన్ మై లైఫ్. నా డే 1 నుంచి టిల్ టుడే సురేష్ బాబు గారు, సురేష్ ప్రొడక్షన్స్ వాజ్ దేర్ ఆల్ ద టైమ్. సో ఇలాంటి జరిగినప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి సార్. సో ఈ టీజర్ లాంచ్ అయింది, మూవీ ప్రమోషన్స్ అవుతున్నాయి, వి ఆల్ ఆర్ రియలీ హ్యాపీ. అంటే బ్రేక్ డౌన్ అయిన డేస్, అంటే షూటింగ్ టైంలో నేను బ్రేక్ డౌన్ అవుతూనే ఉన్నాను. ఏదైనా ఎమోషనల్ సీన్ ఉందంటే సీన్ అయిపోయాక ఇంకో పావు గంట కూర్చొని ఏడ్చేదాన్ని. ఎందుకంటే నాట్ దట్ ఐమ్ క్యారింగ్ ఫార్వర్డ్, క్యారెక్టర్లో ఉన్న అట్లాని కాదు, ఈ పెర్ఫార్మెన్స్ చేసే ఆపర్చునిటీని నేను గ్రాప్ చేయలేకపోయాను, నాకు అవకాశం రాలేదు, నేను చేయలేకపోయాను, ఆర్ సరైన సపోర్ట్ లేదా, నేను ఎందుకు చేయలేకపోయాను పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎందుకు చేయకూడదు, ఏం తక్కువ, అందము అవి అన్నీ పక్కన పెడితే ఈ రోజు ఇండస్ట్రీలో రోజుకొక కొత్త యాక్టర్, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఆర్టిస్టులు, ఈ రోజు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్ మనకి. ఇప్పుడు మొన్న బేబీ సినిమా సార్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ మనకి. సారా రాజేష్ గారు పట్టుబడి, నేను చాలా ఇంటర్వ్యూస్ లో చూసాను, తెలుగు అమ్మాయి కావాలి, వైష్ణవినే సూట్ అవుతుంది, అందరినీ ఫైట్ చేసి తెలుగు అమ్మాయినే పెట్టారు కదా సార్. అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఆ సినిమాలో. అంటే 100 కోట్లు అంటే ఒక హీరో హీరోయిన్ ఒక కొత్త సినిమా యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ, ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తూ, షీఈస్ దేర్ సమ్వేర్ టుడే. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకొని, అలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ, సో తెలుగు వాళ్ళు రావద్దు, రాకూడదు, అవకాశాలు లేవు అని లేదు సార్. బట్ ఈ రోజు దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీ క్రాఫ్ట్. ఇప్పుడు ఓటీటీస్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో 1 million ఫాలోవర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మేకింగ్ మనీ లైక్ ఎనీథింగ్. అండ్ వాళ్ళ టాలెంట్ ఇట్స్ నాట్ ఈజీ. రోజు మనం బ్రాండ్ ని ప్రమోషన్స్ చేస్తూ, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ, వాళ్ళ లైఫ్ స్టైల్ ని పోర్ట్రే చేస్తూ, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ సార్. ఎవ్రీడే కెమెరాని పట్టుకొని వేర్ ఎవర్ యూర్ గోయింగ్, యూర్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్, నీ లైఫ్ స్టైల్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు, ఆర్ కాంటెంట్స్, ఎంత మంచి కాంటెంట్స్ చేస్తున్నారు సార్ ఈ రోజుల్లో. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. వెన్ వీ స్టార్టెడ్, నేను స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, ఏమీ లేదు. ఇలానే ప్రెస్ మీట్ ఉండేది, మంచిగా మాట్లాడే వాళ్ళం, క్వశ్చన్ న్యూస్ పేపర్ లో చదువుకునే వాళ్ళం, ఆ కటింగ్ చేసి దాచుకునే వాళ్ళం. సో యూట్యూబ్ లో చిన్న ఉండేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం ప్రపంచం అంతా ఇట్ ఈస్ లివింగ్. ఫేస్బుక్, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్డ్. ఆ కరోనా మంచో చెడో చెప్పొద్దు కానీ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. సో నర్తనశాల, అక్కడి నుంచి నేను ఇంత చెప్పాను. సో నర్తనశాల తర్వాత కరోనా వచ్చింది. అప్పుడు ఇంకా కొంచెం డీవియేట్ అయిపోయాను, ఇంకొద్దు, మన వల్ల కాదు, మనం చేయలేము, అగైన్ ఆ భయాలు వాటితోనే నేను వదిలేసాను అనమాట. అదే టైంలో నాకు సైక్ సిద్ధార్థ ఇంత మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత అనలైజ్ చేశారు. అసలు నేను ఇక్కడ ఉండలేను అన్నంత డెస్పరేషన్ ఎందుకు వచ్చింది అని నేను అడిగా. వై? ఇప్పుడు ఉన్నారు సార్, అంటే మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటది. నిన్ను పొగడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ వద్దు, సినిమాలు వద్దు, హీరోయిన్ గా ట్రై చేయకు నువ్వు. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా, చిన్న సినిమాలో హీరోయిన్ గా చేసే కంటే పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్స్ ట్రై చేయి, ఎందుకు అవ్వదు ఇదంతా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నీకు సినిమా ఇస్తానని చెప్పి వెనక తిప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇందాక చెప్పినాక మ్యానిపులేట్ చేసి, నీ టైం వేస్ట్ చేసి, నేను ఇబ్బంది పెట్టి, నీ సినిమా ఎట్లా రిలీజ్ అయిద్దో చూస్తా అని చెప్పి, అంతవరకు
అంటే వాళ్ళు ఏం చేస్తారో తర్వాత. కానీ ముందు మాట అయితే ఎందుకంటే నాట్ దట్ ఐమ్ వీక్, బట్ భయపడతాం కదా సార్. బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్. ఎవరిని భయపెడతారు? ఆబ్వియస్లీ అదే. నేను ఎప్పుడు వీక్ కాదు సార్. నేను అంత వీక్ అయి ఉంటే అన్నీ వదిలేసి అక్కడ మా చుట్టాలు కానీ ఆర్ అమ్మమ్మ తాతయ్య అందరినీ వదిలేసి మా అమ్మ నన్ను నమ్మి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఖడ్గం సినిమాలో సంగీత గారిది ఒక్క ఛాన్స్ అని సినిమా మీద ప్యాషన్తో వస్తారు చూడండి. ఆ ఒక్క ఛాన్స్, ఆ ఒక్క ఫ్రైడే కోసం. అదే నా తప్పు కూడా ఉంది, నేను సరిగ్గా క్యాప్చర్ చేసుకోలేకపోయాను. బట్ ఈ సినిమా నేను ఫుల్ ఆన్ సార్. అంటే ఇందులో ఒక మదర్ క్యారెక్టర్ నాది. అంటే చిన్న మాట, చెప్పు. ఇప్పుడు మీరు చేసుకోలేకపోయిన దానిలో క్యారెక్టరిస్టిక్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే మనం బిడియం కానీ లేకపోతే మనం ఎక్కడైనా తప్పు చేస్తామేమో అని మన మీద మనకే సెల్ఫ్ సస్పెషన్, అవును, అది కానీ లేకపోతే ఆ చొరవ లేకపోవడం కానీ. సో మనకి మొహమాటం ఉండకూడదు ఇండస్ట్రీలో. నేను అది ఇప్పుడు నేర్చుకున్నా. అంటే ఏదైనా ఆపర్చునిటీ ఉంది అంటే నువ్వు అడగడంలో తప్పులేదు. అడగందే అమ్మాయినే పెట్టదు, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. సో ఆ మొహమాటం ఎవరిని అడగలేను. నాకు ఇది కావాలి సార్, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఎందుకు చేయకూడదు, వై నాట్ మీ? ఆ అవకాశం నేను అడగలేకపోయాను. సో అదంతా మనకి ఎక్స్పీరియన్స్, ఏజ్ వల్ల, యూనో దాని అంతటి వల్ల మేబీ ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ ఈ రోజు నేను అనుకుంటాను ఐ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. అబ్బో, అంతే సార్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ ఈజీ జర్నీ ఫర్ మీ. చాలా చాలా కష్టంగానే. అంటే మీ చేతి వరకు వచ్చి జారిపోయిన ఆఫర్స్, ఆపర్చునిటీలు కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. హీరోయిన్ యా. అంటే అవన్నీ నేను ఇంకోటి నమ్ముతాను సార్. నేను సక్సెస్ అయిన రోజు నా కష్టాల గురించి, నా బాధల గురించి చెప్తే నా సక్సెస్కి ఒక విలువ ఉంటుంది. మీకు విషయం చెప్పినా? చెప్పండి. మీరు యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఎందుకో చెప్పినా, ఒక కెరీర్ నమ్మి ఇక్కడికి వచ్చి వద్దనుకుని స్టేబుల్ డెసిషన్ అది. ఇట్ ఈస్ నాట్ ఎ డెస్పరేట్ డెసిషన్. స్టేబుల్, వద్దు నాకు అక్కర్లేదు అనుకుని యూ హ్యాడ్ యువర్ ఓన్ లైఫ్. మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడానికి కావలసిన ఒక ఫ్రెష్నెస్, ఒక ఫ్రెష్ మైండ్ అన్నీ ఉండడం అన్నది దట్స్ ఆల్సో ఎ స్ట్రోక్ ఆఫ్ సక్సెస్. యు ఆర్ నాట్ ఇన్ ఫెయిల్యూర్. మీరు అవాయిడ్ చేసి వెళ్ళిపోయారు ఇండస్ట్రీని, కానీ మీరు ఫెయిల్యూర్తో వెళ్ళిపోలే. సినిమాలు వరుస 4-5 పోయి ఇంక ఈ అమ్మాయి వద్దురా బాబు మనకి, జింక్స్, ఐరన్ లెగ్ ఇలాంటివి లేవు కదా మీకు. మీ అంతటి మీరు అవాయిడ్ చేశారు. సో నెవర్ ఎవర్ స్టాంప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఫెయిల్యూర్. యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి మాటలు వింటుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ సినిమా అప్పుడు కూడా ఎందుకు మదర్ క్యారెక్టర్ ఎందుకు? అండ్ అందరు కొత్త వాళ్ళు. నందు ఉన్నాడు, హీ హిమ్సెల్ఫ్ ప్రొడ్యూసింగ్, డైరెక్టర్ కొత్త అతను, కాస్ట్ అంతా కొత్త వాళ్ళు. అప్పుడు నేను డెస్పరేషన్ ఉన్నాను. ఎందుకంటే సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆర్ చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు ఈరోజు. ఎలాంటి అంటే ఇవన్నీ చేయట్లేదని కాదు, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ టుడే. ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా స్మార్ట్గా ఉంటూ ధైర్యంగా ముందుకు వస్తూ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నాకు ఈ సినిమా అప్పుడు ఏమనిపించిందంటే, ఇలాంటి మంచి క్యారెక్టర్ నేను చిన్నదా పెద్ద ఈ రోజు మాకు తెలియని కూడా తెలియదు, సురేష్ బాబు గారు వీళ్ళు కొనుక్కుంటారు, మూవీ ఇంత మంచిగా బయటకు వస్తుందని నేను ఆ స్టోరీ విన్న రోజు నాకు తెలీదు. బట్ నేను ఒకటే నమ్మాను ఏంటంటే, ఇన్ని రోజులు నాకు నేను బౌండరీస్ పెట్టుకొని భయంతో బయటికి రాక ఆర్ ఆపర్చునిటీస్ని సరిగ్గా తీసుకోలేక నేను ఇలానే చేస్తాను, ఇలానే ఉంటాను, ఆ భయాలేవో పెట్టుకొని నేను ఆగిపోయాను, వద్దు అనుకున్నాను. బట్ ఈ సినిమా స్టోరీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, చిన్నదా పెద్దదా తర్వాత నేను డెస్పరేషన్లోనే ఉన్నా, సినిమా చెయ్యాలి. అంతకుమించి ఏం తెలీదు సార్, సినిమా తప్ప ఏమీ తెలీదు. సో బిజినెస్ చేస్తాము అవన్నీ ఇంకా మనం ఏమంటారు, మన సర్వైవ్ అవ్వాలి, సర్వైవల్ కోసం వీడు మన పని ఏదో ఒకటి చేసుకుంటాం. మనం ఆగిపోము, మన లైఫ్ ఏం ఆగిపోదు. బట్ మనం అనుకున్నది చేయలేము అంతే. బట్
అది మైండ్లో ఎప్పుడూ ఉండేది నాకు. నేను ఆ ఆలోచనతోనే ఈ సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఒక్క మిమ్మల్ని అంత దాదాపుగా ఇండస్ట్రీ అంతా మర్చిపోయింది కదా, మీకు ఎలా వచ్చింది ఈ ఆఫరు? మీరు ఇండస్ట్రీని మర్చిపోయారు, ఇండస్ట్రీ మిమ్మల్ని మర్చిపోయింది. మళ్ళీ అసలు ఇది ఎట్లా కనెక్ట్ ఈ సినిమా? సో బేసిక్ గా నాకు ఒక నైబర్ ఉన్నాడు సార్, నా ఫ్రెండ్. తను వరుణ్ మా డైరెక్టర్ కి ఫ్రెండ్ అన్నమాట. ఓకే. తను ఈ స్టోరీ విన్నాడు. ఇట్లా ఒక సినిమా ఉంది, నువ్వు విను, నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా చాలా మంచి క్యారెక్టర్, ఒకసారి విను, నచ్చితే చెయ్యి. ఐ డోంట్ నో ఇంకా ప్రొడ్యూసర్స్ ఎవరు అవన్నీ నాకు తెలియదు, విను బాగుంటే చెయ్యి అని చెప్పి హీ టోల్డ్ మీ. సార్ మేము రోజు వాకింగ్ చేస్తాం మా కమ్యూనిటీలో, అలా వాక్ చేస్తూ హీ టోల్డ్ మీ. నౌ యు ఆర్ ఇన్ హైదరాబాద్? యా నేను ఇక్కడే ఉంటా, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నా, బట్ బయటికి లేను అంతే, కనిపించట్లేదు అంతే. ఐ మీన్ మై ఓన్ వరల్డ్, లివింగ్ మై లైఫ్ అంతే. సో ఆ రోజు హీ టోల్డ్ మీ, దెన్ ఐ వెంట్ అండ్ మెట్ మై డైరెక్టర్ వరుణ్ రెడ్డి. సో హీ వాజ్ స్కెప్టికల్ అంట, ఏ అమ్మాయి మీరు చేయగలనా లేదా, ఎందుకంటే ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు నా పాత మూవీస్ లో ఎక్కడ మీరు అంత చూడడానికి నా పెర్ఫార్మెన్స్ చూసే అంత ఏం ఉండదు, పెద్ద క్యారెక్టర్లు కావు. యా, వస్తూ పోతూ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ రోల్ అన్నట్టు. బట్ వెన్ హీ మెట్ మీ, ఈవెన్ వరుణ్ మీరు ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు, ఫుల్ సైక్ ఉంటాడు, క్రేజీ, ఊరికే నవ్వేస్తూ ఉంటాడు, ఊరికే ఏదేదో మాట్లాడేస్తుంటే మనకు అర్థం కూడా కాదు. అంటే అంత ఎనర్జీ లెవెల్స్ లో ఏదేదో చెప్తూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అసలు, సినిమాలు తీస్తారా, ఇట్లానే వెళ్ళిపోతుందా నవ్వుకుంటూ. బికాజ్ ఒక గ్యాప్ తర్వాత వస్తున్నానంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆల్సో. డెఫినెట్ గా నందు గురించి, నందు స్టోరీస్ విన్నాను, హీస్ బీన్ స్ట్రగ్లింగ్. అందరూ ఇంత ప్యాషనేట్ తో ఒక సినిమా చేద్దామని ముందుకు వచ్చి దే ట్రైంగ్ టు డూ సంథింగ్. ఐ థాట్ అప్పుడు వరుణ్తో మాట్లాడాక నాకు వాళ్ళ సెన్సిబిలిటీస్ అర్థమైనాయి సార్. ఏదో హీరోయిన్ ని పెట్టామా, చేసామా, క్యారెక్టర్ చేసుకుంటూ పోయాం, అవన్నీ సెకండరీ. నాకు ఆ కంఫర్ట్ జోన్ వచ్చింది, వాళ్ళు నన్ను ట్రీట్ చేసే పద్ధతి కానీ, దే రెస్పెక్ట్ ఉమెన్ అలాట్. అదంతా సినిమాలో కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది, నా క్యారెక్టర్ అదంతా కూడా. ఓకే. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ సార్. అలా నేను ఒప్పుకున్నాను. ఐఎమ్ రియలీ ఇన్ అ డెస్పరేట్ స్టేట్ ఆఫ్ మైండ్, సినిమా చేయాలి, ఇంకా ఆపద్దు కదా. ఆ పాయింట్ కి రీచ్ అవ్వడానికి కారణం ఏ పాయింట్ కి సార్? ఎట్టి పరిస్థితుల్లో నేను సినిమా చెయ్యాలి అని ఇప్పటికే మీరు ఒక 2-3 సార్లు అన్నారు అన్నమాట, డెస్పరేట్ అన్నమాట. అవును. అంటే మీరు సినిమా ఇండస్ట్రీ మీద అప్పుడు ఎలాగైతే ఒక రకమైన ఇది పెంచుకున్నారు, ఇప్పుడు మీరున్న లైఫ్ స్టైల్ కూడా మీకు నచ్చలేదా? ఇండస్ట్రీ మీద నాకేం లేదు సార్, ఇండస్ట్రీ మీద కోపం ఏం లేదు. బట్ కొంతమంది మేబీ రాంగ్ టైంలో రాంగ్ పీపుల్ ని కలిసి ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్స్ వల్ల. రాంగ్ పీపుల్, రాంగ్ సిచ్యువేషన్స్ అని ఇక్కడే ఉండవు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అస్. మనం దాన్ని ఎలా మార్చుకోగలుగుతాం, దాన్ని ఎలా మలుచుకోగలుగుతాం. చెప్పాను కదా సార్, నేను చాలా చిన్న వయసులో వచ్చాను. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో ఐ మే బి ఇమ్మెచ్యూర్డ్, ఐ కుడెంట్ నో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్, స్టిల్ యు ఆర్ వెరీ యంగ్. నేను చాలా నేర్చుకున్నాను. ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా మళ్ళీ ఇక్కడ కూర్చున్నానంటే నా ఎక్స్పీరియన్సెస్ వల్లే. మీరు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీకు వచ్చే ఆల్రెడీ అయిపోయాను సార్. ఆ టీజర్ లాంచ్ నుంచి అంటే ఎంత ఓవర్వెల్మింగ్ గా ఉండిందంటే నన్ను. A woman, I always love it. A woman when she proclaims that she is strong. తను ముందు అనుకోవాలి. అవును. ఏ ఉమెన్ అయినా ఎస్ ఐఎమ్ స్ట్రాంగ్ అని అనుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఎస్ షీ స్ట్రాంగ్ అనుకుంటారు. అవును. సో ఇట్ ఇస్ ఎ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్ దట్ యు ఆర్ టెల్లింగ్ దట్ యు ఆర్ వెరీ బికమ్ ఆల్రెడీ స్ట్రాంగ్. టైం హీల్స్ అంటారు కదా. ఎస్. మేబీ ఐ వాజ్ హీల్డ్. అన్ని లేనిపోని మైండ్ లో పెట్టుకొని అన్ని పక్కన పెట్టేసి ఇక్కడ పెద్ద స్థానం ఏది అంటే సినిమా, నా కెరియర్, ఇవన్నీ రేపు రోజు నవ్వుకుంటా. ఇప్పుడు నేను నవ్వుకుంటాను అవన్నీ చూసి. సో సరిగ్గా నేను హ్యాండిల్ చేయలేకపోయి ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాను, ఆర్ అవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి నాకు. సో ఈ రోజు నాకు ఇదే పెద్ద ఫన్నీగా కనిపిస్తుంది. సో దూరం నుంచి చూస్తే అన్ని అలానే ఉంటాయి. సో ఈ రోజు అదే నా గురించి నేనే ఆలోచించి ఇంత పిచ్చిదానిలాగా నేను ఇంత బిహేవ్ చేశాను, ఎందుకు నా టైం వేస్ట్ చేసుకున్నాను అని నేను ఆలోచిస్తాను. బట్ ఈ రోజు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్.
మొన్న కూడా ఇలాంటి రోల్సే వస్తాయా అది ఇది అని అడిగితే నేను చెప్పాను, మళ్ళీ వచ్చినా మళ్ళీ చేస్తాను. మీరు ఒక్కటే డెసిషన్ తీసుకోండి, చెప్పండి. ఏ వేషం వచ్చినా యామిని భాస్కర్ రెడీ. అంటే విత్ ఇన్ ది బౌండరీస్, యూ కాంట్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్. అవును, అదేదో ఇబ్బందిగా ఉన్న క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ మనస్తత్వానికి నచ్చని క్యారెక్టర్ అయి ఉండొచ్చు, ఆర్ లేకపోతే మీ పెర్మిసిబిలిటీస్ కి బియాండ్ గా ఉన్న క్యారెక్టర్ కావచ్చు. అవును, అలాంటివి కొన్ని 1, 2, 3 తీసి పక్కన పెడేస్తే యామిని భాస్కర్ ఈజ్ దేర్ అన్న సిగ్నల్ ఇండస్ట్రీకి వెళ్ళాలి. అంతే సార్. ఏ క్యారెక్టర్ అయినా యామిని ఈజ్ క్యారెక్టర్, రఫ్ అండ్ టఫ్ అసలు అన్న. నర్తనశాలలో చూస్తే నాది ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది, నా ఇంట్రడక్షన్ అన్నమాట. సో అలాంటిది కూడా చేశాను, నేను ఫైట్ చేశాను, ఒక బీట్ సాంగ్ చేశాను. సో మేబీ అదే సరిగ్గా నన్ను నేను పెర్ఫామ్ చేసుకునే ఆపర్చునిటీ దొరకలేదు. సో వచ్చినది నా దాకా వచ్చినది చేసుకుంటూ వచ్చాను. బట్ దిస్ మూవీ ఫ్రమ్ నౌ ఆన్ డెఫినెట్లీ ఐఎమ్ అ డిఫరెంట్ పర్సన్. మై థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. చంపేద్దామని వచ్చారు. చంపేను, ఇచ్చి వాడేస్తా. అంతే సార్. అదే ఈ మధ్యలో పీరియడ్ ఉంది కదా, అంటే లీవింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ విత్, మీరు అన్నట్టుగానే ఐ డోంట్ సే, బట్ మీరు అన్నమాట నేను రిపీట్ చేస్తాను. డెస్పరేట్ గా, యు ఆర్ నాట్ డెస్పరేట్, యు ఆర్ సో ప్యాషనేట్ టు కమ్ బ్యాక్. యా, ప్యాషనేట్. యు ఆర్ అంతే సార్. సినిమా పిచ్చోళ్ళం, సినిమా ఇండస్ట్రీ నుంచి నేను అదే, మీరు ఇక్కడ లేనేమో, బట్ అన్ని సినిమాలు చూస్తాను, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్ని తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు దూరంగా వెళ్ళలేదు, జస్ట్ నన్ను నేను దూరంగా లోపల లేరు అంతే, దూరం కాదు, లోపల లేను, బయట ఉన్నాను. అది మీరు వై దట్ డ్రైవ్ హెస్ సడన్లీ అపియర్డ్ ఇన్ యూ? మళ్ళీ రావాలి నేను, అదే ఇచ్చి పడేద్దాం అనే ఒక థాట్ కి రావడానికి ఆ లైఫ్ స్టైల్ మీద కూడా మీకు బోర్ కొట్టిందా? లేదు, అక్కడ కూడా మళ్ళీ మీకు నచ్చనివి, మీకు ఇబ్బంది అయినవి? నా లైఫ్ లో నాకు నచ్చింది ఎందుకు ఉంటది సార్? ఇప్పుడు ఇది ఒక కెరియర్ లో ఎక్స్ ఫ్యాక్టర్స్ వల్ల నాకు ఇబ్బందులు ఉండుండొచ్చు, నాకు నచ్చినవి ఉండుండొచ్చు. నేను క్రియేట్ చేసుకున్న వాళ్ళు నాకు నచ్చినవి ఎందుకు ఉంటాయి? అన్ని నాకు నచ్చినవే ఉంటాయి. ఇప్పుడు నాకు నచ్చినప్పుడు తప్పైనా నాకు ఓకే. సో నాకు నచ్చినట్టు ఎవరు ఏమి నన్ను పోక్ చేయకుండా ఉంటే ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఎవరికి ఏ రైటు లేదు సార్. ఒక మనిషిని రూల్ చేసే అంత, ఒక మనిషి ఇది తప్పు ఇది చెప్పే అంత, అంటే అఫ్ కోర్స్ మరి మనం అలా ఉందని చెప్పి ఏదో పనులు చేసుకుంటూ వెళ్తే ఎవరు ఊరుకోరు. సో మన లిమిట్స్ లో మన ఎథిక్స్ అన్ని వాల్యూస్ ని నమ్ముకొని మన శాంక్టిటీని మనం కాపాడుకో, అంతే. అంతకు మించిన పీస్ ఆఫ్ మైండ్ ఇంకోటి లేదు. ఆర్ యు ష్యూర్ దట్ యు kept up your sanctity? yes sir. yes, 100%. ఓకే. అంటే మధ్యలో హార్ట్ బ్రేకప్స్ అంటే ఈ మధ్య అవన్నీ కూడా దే ఆల్ కేమ్ ఇన్ టు వోగ్. వెరీ సింపుల్ థింగ్స్ గా మాట్లాడుకుంటున్నారు. రిలేషన్షిప్స్ అని, ఇంకేదో టెక్స్టేషన్షిప్ అంట, సిచ్యువేషన్షిప్ అంట, బోల్డ్ షిప్పులు తిరుగుతున్నాయి. నేను చాలా ఓల్డ్ స్కూల్ సార్. అవునా? నచ్చారంటే నచ్చారు, నచ్చలేదంటే నచ్చలేదు. ఇవన్నీ మనకి తెలియదు. నచ్చారా నచ్చలేదా? లేదు సార్, ఐఎమ్ హ్యాపీ. అయినాయి బ్రేకప్స్ అయినాయి, అందులో అబద్ధం చెప్పడానికి ఏమి హార్ట్ బ్రేక్స్ అయినాయి. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, నీకు నేను కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే మేబీ ఐఎమ్ టూ ఓకే ఫర్ దెమ్. ఎట్లా చెప్పాలి, నీకు నేను కరెక్ట్ కాదు అంటే నేను ఎదవని, నువ్వు మంచిదానివి, నీకు మంచోడు దొరుకుతాడు అంటే మనకేదో ఏం చెప్పాలి, మనకేదో ఉపాయం చేసినట్టు, ఉపకారం చేసినట్టు. సో అలాగా ఉండింది. అవన్నీ లెసన్స్ లాగే నేను తీసుకున్నాను సార్. బట్ రైట్ టైంలో రైట్ పర్సన్ దొరుకుతారనే నమ్ముతాను. ఎందుకు దొరకరు? వాట్ ఈస్ ఇట్? హ్యాపీ టైమ్స్ ఆల్వేస్ వెడ్ విత్ హ్యాపీ ప్రాస్పెక్ట్స్ అని ఒక సామెత. హ్యాపీ టైమ్స్ వెడ్ విత్ హ్యాపీ ప్రాస్పెక్ట్స్. అవన్నీ ఆల్ థింగ్స్ ఫాలో. ఏముంది, మీరు స్టేబుల్ గా ఉన్నారు, మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు, మైండ్ సెట్ ఓకే. బ్రేకప్స్, హార్ట్ బ్రేక్స్ అవన్నీ ఈ రోజున సోషల్ కండిషన్స్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ మెనూ. అంతే, వీ కెన్ నేమ్ ఇట్ అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి ఇట్ ఇస్. ఇప్పుడు హోటల్కి వెళ్ళిన తర్వాత
వాడు మెనూ ఇచ్చిన తర్వాత ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలిగా. అవును. సరే నచ్చింది తీసుకుంటాము, నెక్స్ట్ టైం ఇంకో ట్రై చేద్దాం Try అనుకుంటాము. సొసైటీ హ్యాస్ ఆల్సో బికమ్ లైక్ దట్. సో అవన్నీ ఇన్ఎవిటబుల్ థింగ్స్ అనుకోండి. సో ఈ ప్రాసెస్ లో సో మన ఫ్యామిలీ మనతో మా మమ్మీ మా తమ్ముడు కూడా ఆల్వేస్ నేను ఎప్పుడు బాధపడుతూ ఉన్నా, రూమ్లో కూర్చొని ఏడ్చిన, నాకు అవకాశం రావట్లేదు, నేనేంటి, వాట్ యామ్ ఐ, ఆ క్వశ్చన్ మార్క్ వచ్చిన రోజు కూడా దే ఆర్ ఆల్వేస్ దేర్ సార్. అండ్ నా ఫ్రెండ్స్, సో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు వదిలేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంటే ఏంటి మీరు చాలా వల్నరబుల్ అండి? అంటే అంటే చాలా అంటే చాలా సున్నితం అయిపోయి కొంతమంది ఉంటారు. అప్పుడు నేను అదే చెప్తున్నా, నేను వల్నరబులే, నేను స్ట్రాంగే. యాజ్ అ ఉమెన్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. బట్ కొన్ని మనం ఒకరిని నమ్ముతాం కదా, ఫ్రెండ్స్ అవ్వచ్చు ఆర్ ఎవరైనా సరే, ఫ్రెండ్స్ కూడా నాతో దూరం లైఫ్ లాంగ్ ఉంటాడు, నా పెళ్ళికి మీరు అందరూ డాన్స్లు వేస్తారు, నాతో కలిసి ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళు మీ బాధను అర్థం చేసుకోకుండా వదిలేస్తారంటే బాధ అవుతుంది కదా సార్. 100%. నాట్ దట్ ఐఎమ్ వీక్. అది వీక్ సిగ్నల్ కాదు, అది వీక్ సిగ్నల్ కాదు. ఐఎమ్ నాట్ వీక్. అది బాధపడతాడు, అది హ్యూమన్ ఎమోషన్ కదా. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఒకసారి దట్ కెన్ బి ఇన్ మెన్ ఆర్ విమెన్. అరే మనకి బాగా ఇష్టపడ్డ వాళ్ళు, మనం బాగా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు గబుక్కుని దూరం అయితే యూ ఫీల్ దట్ లాస్. లాస్ ఆల్వేస్ క్రియేట్స్ పెయిన్. లాస్ అంటే చనిపోతేనే లాస్ కాదు. కాదు. సో దగ్గరైన యూనియన్ ఇస్ ఆల్సో ఎ లాస్. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండే సార్ మధ్యలో. అంటే women కి ఎక్కువ అంటారా? అబ్బాయిలు కొంచెం పట్టించుకోరు, మేబీ 4 రోజులకి మర్చిపోతారు, అమ్మాయిలు కొంచెం ఎక్కువ మనసులో పెట్టేసుకుంటారు. నాట్ దట్ ఏదో రివెంజ్ తీసుకోవాలి ఆర్ నువ్వేదో చేసావు అన్నట్టు కాదు. ఇట్ హర్ట్స్ ఎ లాట్. కొంచెం ఎక్కువ వల్నరబుల్ నేనైతే ఉండేదాన్ని. సెన్సిటివిటీస్ ఆడపిల్లలకి కొంచెం సెన్సిటివిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాగని మగపిల్లల్లో ఉండవనేం లేదు. అబ్బాయిలు కూడా వస్తున్నారు కదా, ఆత్మహత్యలు చూపించుకోరు అంతే బయటకి కదా, ఆత్మహత్యలు చేసుకుని వస్తున్నారు. ఎందుకు సార్ ఇన్ని చూస్తున్నాం, అమ్మాయిలు చంపేస్తున్నారు సార్ హస్బెండ్స్ ని. సో అలాంటి సొసైటీలో బతుకుతున్నాం ఈ రోజు. సో వాడెవడో చేయడం, ఇంకొకరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇట్స్ ఆల్ ఇన్ యూ. నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు, మంచి తీసుకుంటావా, చెడు తీసుకుంటావా, అక్కడ వదిలేసి ఇంకా ముందుకెళ్ళి ధైర్యంగా ఉంటావా, ఇట్స్ ఆన్ యూ. అట్లానే నేను ఇట్లానే సార్ పైకి కిందకి పడుతూ లేస్తూ మెంటల్ గా ఎమోషనల్ గా చాలా డ్రైన్ అయిపోయి ఆ పాయింట్ ఆఫ్ టైంలో సినిమాలు వద్దు అనుకోని, బికాజ్ మేబీ హ్యాండిల్ చేయలేనేమో, సరైన పాత్రలో ఉండలేనేమో అన్న భయంతో. మీరు ఈ మాట చాలా పెద్ద మాట, మీరు ఏదో రోల్ చేసేస్తున్నారు. సరైన పాత్రలో ఉండలేనేమో, దాని ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ సో మాలిఫిక్. ఇన్ఫ్లుయెన్సెస్ హార్మ్ఫుల్ గా ఉన్నప్పుడు అలాంటి ఆలోచన వస్తుంది, ఇది ఈ పాత్ లో కంటిన్యూ అవ్వలేనేమో నేను. మీరు ఇందాక నుంచి చాలా ట్రై చేస్తున్నారు. నేను ట్రై చేయలేదు. యు ఆర్ ఆల్వేస్ రిఫరింగ్ దట్ పాయింట్ ఆఫ్ somewhere a hidden pain or hidden something inconvenience. అది ఎక్కడో మీరు చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దట్ ఈస్ అగైన్ టైమ్ అండ్ అగైన్ రిఫరింగ్ టు మీ. ఓకే, అది వచ్చేస్తుంది తెలియకుండా. అది సో నేను ఒకటే చెప్పాలనుకున్నా, అవన్నీ నాకు ఈరోజు నథింగ్ అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఇందులో ఇంకో పాయింట్ ఉందండి, చెప్పండి సార్. ఇప్పుడు మీరు మళ్ళీ వెన్ యూ హ్యావ్ మేడ్ ఎ స్ట్రాంగ్ మైండ్, ఇట్ ఈస్ నాట్ ఇవాళ నుంచి మీరు ఆ డెస్పరేట్ అన్నమాట తీసేయండి. యూ హ్యావ్ మేడ్ ఎ స్ట్రాంగ్ మైండ్ టు స్టేజ్ కమ్ బ్యాక్. వెనక్కి రావాలి నేను. టుడే ఐఎమ్ నాట్ డెస్పరేట్. నేను ఈ మూవీ సైన్ చేసినప్పుడు ఐఎమ్ సేయింగ్ అదే ఆఫ్ కోర్స్ ఆ స్టోరీ అదే. ఇప్పుడు మీకు అన్ని ఇంటర్వ్యూలు గట్ట వచ్చేసి వీడియోలు గట్ట మొత్తం మీడియా నిండా ఉండేసరికి దెన్ పీపుల్ ఆర్ సీయింగ్ మస్ట్ బి, మిమ్మల్ని కొంతమంది కాల్ చేసి మీ ఫ్రెండ్స్ చెప్పొచ్చు చాలా బాగుంది మాట్లాడింది. మా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి సార్. నేను మాట్లాడాను అంటే ఇంతకాలం తర్వాత మళ్ళీ నేను స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ టీజర్ లాంచ్ రోజు మీరు నా చూడండి, నేను అసలు మాట్లాడలేకపోయాను. అంటే నాట్ దట్ ఐ ఫియర్ మీడియా ఆర్ నాట్ దట్ ఐఎమ్ అన్కంఫర్టబుల్.
అంటే చాలా ఓవర్‌వెల్మింగ్ అనిపించింది నాకు. మళ్ళీ ఇంత Yes. కాలం తర్వాత ఐ've గాట్ దిస్ స్టేజ్ టు టాక్. ఐ've గాట్ దిస్ ఆపర్చునిటీ టు సీ మీ ఆన్ స్క్రీన్ అగైన్. ఐ've గాట్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ మైసెల్ఫ్ అండ్ షో మైసెల్ఫ్ అగైన్. సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్. యాహ్! నాకు మళ్ళీ అది వచ్చేటప్పటికి నేను అసలు మాట్లాడలేకపోయాను. బట్ ఈరోజు ఎవ్రీడే చేస్తూ అండ్ అగైన్ ఐ'మ్ బ్యాక్ విత్ ద సేమ్ ఎనర్జీ. అండ్ నందు కానీ, మా డైరెక్టర్ కానీ అండ్ నందు సార్ ఎస్పెషల్లీ నేను డౌన్ ఉన్నా గానీ బికాస్ హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అ జర్నీ. నందు కూడా చాలా ఫేస్ చేస్తూ వచ్చారు. చాలా సినిమాలు చేశారు. సో తన ఎక్స్‌పీరియన్సెస్ నుంచి నాకు చాలా ధైర్యం ఇచ్చేవాడనమాట. హీ గేవ్ మీ లాట్ ఆఫ్ బికాస్ వి వర్ షూటింగ్ కదా! సో వి యూజ్డ్ టు మీట్ ఎవ్రీ డే. వి యూజ్డ్ టు టాక్ ఎవ్రీ డే. అంటే నో యూ ఆర్ అగైన్ కేమ్ బ్యాక్ టు ది యాక్టివిటీ. అవును. ఒక యాక్టివిటీలో ఉన్నప్పుడు 100% ది ఎనర్జీస్ ఆర్ షేర్డ్. ది ఎనర్జీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. అవును. ఇప్పుడు ఎక్కడో మీరు ఒక గదిలో కూర్చుంటే, మీ అపార్ట్మెంట్ లో మీకు కూర్చుంటే ఎనర్జీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? యూ విల్ డెఫినెట్లీ వీక్ అయిపోతారు. అవును. మెంటల్ గా, సైకలాజికల్ గా, అవును. ఫిజికల్ గా కూడా. అవును. ఇప్పుడు ఇక్కడ అందరూ మాట్లాడుకుని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని కదా. 100% సార్. అండ్ దట్ రిఫ్లెక్ట్స్ అలాట్. మనం ఎలాంటి మనుషులతో మనం ఉంటాము, వాళ్ళ నుంచి మనం చాలా ఎనర్జీస్ తీసుకుంటాం. సో బీయింగ్ విత్ ద రైట్ పీపుల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. డే టు డే లైఫ్ లో నువ్వు ఎవరితో దట్స్ ఓన్లీ మాట్లాడుతున్నావు ఇంపార్టెంట్. అంతే. ఈ రోజు అదే మ్యాటర్స్ సార్. ఇంకా మిగిలినవన్నీ తర్వాత. ఫ్రెండ్స్ ఓకే ఉండే వాళ్ళు మనం చచ్చేదాకా ఉంటారు. ఉండని వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ని చెరిష్ చేస్తూ ముందుకెళ్ళామా లేదా అన్నదే ఇంపార్టెంట్. సో బట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది అది ఒక్కటే. ఇప్పుడు ఇవన్నీ హీరోయిన్ గా మీరు ఆర్ యాక్టర్ గా ఇప్పుడు మీ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటండి? బేసిక్ గా ఎక్కడో మీరు అన్హెర్డ్ మెలోడీ లాగా, అంటే వినిపించని సంగీతంలా మాయమైపోయారు మధ్యలో. బట్ మీ చాయిస్ ఏంటి, మీ మెను ఏంటి అన్నది ఎప్పుడూ బయటికి రాలా. అవును. మీరు ఎక్కువ రోజులు లేరు కూడా, అవును. అలా ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళిపోయారు. అవును. ఆమెను వచ్చిందంటే వచ్చిందా అనేసరికి వెళ్ళిపోయారు మీరు. సో మీ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి బేసిక్ గా? నాకు పెర్ఫామ్ చేసే స్కోప్ ఉండాలి. ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తే చెయ్యను, వస్తాయో లేదో తర్వాత సంగతి. బట్ ఈ రోజు ఉన్న ఆపర్చునిటీస్కి, ఈ రోజు ఉన్న ఓటీటీస్ లో ఎన్నో సిరీస్ వస్తున్నాయి తెలుగు నుంచి. ఇప్పుడు మనం బోల్డ్ నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సిరీస్ అని ఇప్పుడు చూస్తున్నాం మనం. ఈ రోజు తెలుగు వాళ్ళు ఏమీ తక్కువ పోలేదు. తమిళ్ నుంచి, కన్నడ నుంచి కూడా బ్యూటిఫుల్ సిరీస్ వస్తున్నాయి. అవును. మేబీ అందులో హీరో హీరోయిన్లు ఉండరు సార్. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అంతే. బట్ ఈ రోజు నాకు ఏదో హీరోయిన్ గానే చేయాలని అట్లా ఏం లేదు. ఇప్పుడు హీరోయిన్ గా ఇప్పుడు ఫర్ ఇలాంటి ఎగ్జాంపుల్ క్యారెక్టర్, ఇప్పుడు సైక్ సిద్ధార్థలో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే చాలా స్ట్రాంగ్, నేను అందుకే కనెక్ట్ అయి ఉంటాను సార్. చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తుంది. ఆ కొడుకుంటాడు. సో ఒక సర్వైవల్ కోసం షీల్ కమ్అవుట్ అండ్ డాన్స్ చేసుకుంటూ కొడుకుని పెంచుతూ స్టోరీ అట్లా నడుస్తుంది అనమాట. మేబీ ఐ వాజ్ కనెక్టెడ్ దేర్ బికాస్ ఆ మూమెంట్ లో ఐ వాజ్ వెరీ చాలా లో ఉంటుండే అనమాట. నేను సైకలాజికల్ గా కొంచెం డిప్రెషన్ అని చెప్పను, కొంచెం ఒక జోన్ లో ఉండేదాన్ని. అదే టైంలో నాకు ఈ మూవీ రావడము అగైన్ నాకు ఆ ఎనర్జీ వచ్చింది. ఎందుకు చెయ్యొద్దు, ఇది కదా, దెర్ ఈస్ సో మచ్ టు షో ఇన్ దిస్ క్యారెక్టర్ అని చెప్పి ఐ సెడ్ ఓకే. సో అలాంటివి కొంచెం నేను చేయడానికి ఉన్న, పర్ఫామ్ చేయడానికి ఉన్న మంచి రోల్స్ చిన్న పెద్ద లేదు సార్. ఈ రోజైతే హీరోయినా, ఫస్ట్ హీరోయినా, సెకండ్ హీరోయినా ఏమీ లేదు. అవును. సో సినిమా ఈజ్ ద హీరో ఆల్ ద టైమ్. ఎవ్రీడే సినిమానే హీరో, స్టోరీనే హీరో. నిన్న నందు వరుణ్ కామెడీ చేస్తుండే, వై నాట్ హీరోయిన్, స్టోరీ హీరో, సినిమా హీరోయిన్. హీరో ఉంటే హీరోయిన్ కూడా ఉండాలి కదా, 100%. అన్ని హీరోయిన్ ఎందుకని చెప్పేసి హీ హిమ్సెల్ఫ్ ఒక హీరోగా ఉంటూ, నేను అదే సార్ నేను అప్రిషియేట్ చేసేది అదే. ఒక విమెన్ కి వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ లైఫ్ లో. సో అదంతా, ఆ ఎనర్జీస్ అంతా నా మీద రిఫ్లెక్ట్ అయింది. నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది బికాస్ ఐఎమ్ విత్ ద రైట్ పీపుల్. నాకు అది అర్థమైంది అనమాట. సో మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఎలాంటిదైనా పర్వాలేదు సార్. వెరీ గుడ్. ఇప్పుడు రంగస్థలం సినిమాలో అవును, ఆవిడ మంచి క్యారెక్టర్ చేసింది, అవును, రంగమ్మత్ అని. అవును, అనసూయ గారు. అనసూయ. అవును.
మీరు అలాంటి క్యారెక్టర్లు చేస్తారా మీకు వస్తే? ఇప్పుడు నేను అక్కడ ఫిట్ అయితే అంటే డెఫినెట్లీ సార్. అంటే అది చాలా చాలా గొప్పగా సుకుమార్ గారు బాగా కట్ చేసాడు ఆ క్యారెక్టర్, అవును చాలా ఆర్టికులేట్ చేసి ఆఖరిని హీరోవే ఈవిడే మున్సబో సర్పంచో చైర్మన్ ఏదో అని డిక్లేర్ చేస్తాడు హీరో. అవును అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫిల్మ్ లో. అవును బట్ ఈ ట్రీటెడ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే, ఒక మ్యాసి లుక్, అప్రోచ్. అవును అంటే దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఈ మధ్య రోజుల్లో ఉమెన్ క్యారెక్టర్స్ ఈ మధ్య రోజులో 35 నివేతా థామస్ గారి బ్యూటిఫుల్ క్యారెక్టర్. షీ ఈజ్ ఆల్సో మదర్ ఆ సినిమాలో. సో ఈ రోజు హీరోయిన్ అంటే గ్లామరస్ రోల్సే చేయాలి. సో ఇప్పుడు ఇలాంటి రోల్స్ కూడా చాలా చాలా స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ చాలా మూవీస్ వస్తున్నాయి. ఇంకోటి గంగూబాయ్ ఆలియా భట్ది గంగూబాయ్ పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు నేను ఉమెన్ సెంట్రిక్ చేయాలని నేను చెప్పట్లేదు. నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఒకటి ఉంది సార్. ఏంటది? నరసింహ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్. సో నిజంగా అన్నం కాదు కానీ మీరు చాలా బాగుంటారు అలాంటి క్యారెక్టర్. హీరోయిన్ నేను ఇంత ముందు 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను. అందులో సౌందర్య గారిని డామినేట్ చేసేసింది అన్న నీలాంబరి క్యారెక్టర్ అనే క్యారెక్టర్ అలాంటిది. అగ్రెసివ్ క్యారెక్టర్ కదా. ఈ రోజు మనకి అలా డైరెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ చాలా వస్తున్నాయి సార్. మీకు ఆఫర్లు మీకు ఏమైనా వచ్చినాయా ఇప్పుడు ఈ మధ్యలో? ఎంక్వైరీస్ ఏమైనా వచ్చాయా? ఇంకా లేదు. నేను ఫుల్ ఫోకస్ దీని మీద పెడుతున్నాను. ఒక 1-2 months మళ్ళీ కావాలంటే టైం తీసుకొని మళ్ళీ కొంచెం గ్రూమ్ అయ్యి, ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్ కదా ఇన్ని డేస్. నాకు మాట్లాడడానికి కూడా మై మైండ్ ఇస్ ఆల్సో నాట్ సపోర్టింగ్ అనమాట. కొంచెం సడన్ గా వచ్చింది, రిలీజ్ అని చెప్పి సడన్ గా వచ్చింది. సో ఐఎమ్ టేకింగ్ మై టైం. ఇంకో 1 month తో కావాలంటే టైం తీసుకొని ఐల్ కమ్ విత్ అ బ్యాంగ్. అది కామన్ అది, ఎందుకంటే మీరు మధ్య అంతా కొంచెం వేకెంట్ స్పేస్ లో ఉన్నారు కదా, దాని నుంచి మళ్ళీ గబుక్కుని ఓ గలగల మాట్లాడేయాలి రావట్లేదు. నేను చాలా ట్రై చేసి నందు ఈజ్ లైక్ ఫుల్ ఆన్ ఎనర్జీతో ఈజ్ లైక్ ఫుల్ మాట్లాడేస్తున్నాడు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ హిస్ ఎనర్జీ. నందు ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు, నేను కొంచెం మాట్లాడాలి అంటే. సో ఒకటే చెప్పారు ఏంటంటే, ఆలోచన వచ్చేలోపు మాట్లాడేసి, నీకు ఏది అనిపిస్తే అది మాట్లాడు, వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్ యూ టాక్ ఇట్ అవుట్. అంటే చాలా బిగ్ సపోర్ట్ అనే చెప్పాలి. అంటే ఈ ప్రాసెస్ లో వెన్ యు ఆర్ లైక్ అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ మెనీ ఇయర్స్ అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ అండ్ సేమ్ ఎనర్జీతో వాళ్ళలాగా మాట్లాడాలి అని నేను ట్రై చేసా గానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఏం హ్యాపెనింగ్ ఏముంది? మీరు అసలు అయిపోతుంది సార్. గదిలో కూర్చుని నేను ఎవరితో మాట్లాడలేదు అనుకుంటే ఎలాగా, ఇలా పబ్లిక్ లోకి వచ్చి 10 మందిలో తిరుగుతున్నప్పుడు ఇంకా ఆల్వేస్ పీపుల్ మేక్ యూ టాక్, యూ విల్ గెట్ హ్యాబిట్యుయేటెడ్ అండ్ acclimatized to talking. అవన్నీ కామన్ గా జరిగే విషయాలు, అవన్నీ పెద్ద నాట్ థింగ్. పెద్ద మీరు ఎవరికైనా మీకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళకి రోజు ఒక అరగంట ఫోన్ లో మాట్లాడుతూ లోకాభిరామాయణం అంతా ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా అగైన్ సార్ ఎగ్జాక్ట్లీ మా డైరెక్టర్ వరుణ్ ఇదే చెప్పాను నాకు. రోజు ఎవరో ఒకరితో గంట సేపు మాట్లాడకుండా ఉంటే అవ్వదు, యూ టాక్. పర్లే ఇప్పుడు సో వీ హ్యావ్ అ కాఫీ షాప్ అనమాట. నీ కస్టమర్స్ తో మాట్లాడేసి ఊరికే ర్యాండమ్ ఏది పడితే అది మాట్లాడే, ఏం కాదు అంతే, ఓపెన్ అప్ అని చెప్పి. చాలా అవసరం తెలుసండి అది, చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి టాకింగ్ క్లబ్స్ వచ్చేసాయి, అంటే మాట్లాడుకోవడానికి వెళ్ళి కూర్చుని ఇందాక మనం అనుకున్నట్టుగా షిప్పుల్లాగే క్లబ్లు వచ్చేసాయి. అవును, కమ్యూనిటీస్ లైక్ లాఫింగ్ క్లబ్స్ వచ్చాయి. ఉదయాన్ని అందరూ పార్క్ లో నిలబడి నవ్వుతా ఉంటారు, హాహాహా అని. థెరపీ సార్, అదంతా థెరపీ సార్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎంత అని ఈ ఎనర్జీ ఒక ఏజ్ వచ్చేదాకా ఉండదు. సో బట్ మన గ్రూప్ ఆఫ్ సర్కిల్, మన ఫ్రెండ్స్ మనతో ఉంటారు కదా సార్, ఒక గంట సేపు వాళ్ళతో కూర్చొని. అంటే మీరు ఒక చిన్న మాట, మనకి ఈ ఎనర్జీస్ ఒక ఏజ్ వచ్చాక ఉండవని ఒక మాట అన్నారు. ఆ థాట్ ఎప్పుడు వస్తుందంటే, వెన్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ పాస్ట్ ఏ ప్రాపర్ ఏజ్. మనం ఒక ఏజ్, ప్రాపర్ ఏజ్ దాటిపోయామన్న ఫీలింగ్ మనుషుల్లో గనక ఉంటే ఇది ఎన్నాళ్ళలో ఉండదన్న ఆలోచన ఒకటి వస్తుంది అన్నది సైకాలజీ. నేను ఐ డోంట్ నో, నేను తిప్పి నేను అదే అక్కడికి ఎందుకు వస్తున్నానని నాకు అర్థం కావట్లేదు. అంటే సార్ సమ్వేర్ మీలో బాగా సెంట్రలైజ్ అయిపోయి
క్లాట్ అయిపోయి కంప్లీట్గా థ్రాంబోసిస్ అని సైన్స్లో చెప్తారు. అంటే రక్తం దెబ్బ తగిలినప్పుడు ఒక చోట రక్తం గడ్డగట్టుకుపోతుంది, రైట్? ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు డిజాల్వ్ ఇట్. ఆ ఫ్లో మిస్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఒక చోట ఆగిపోతుంది. ఆగిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. అట్లా మీరేంటంటే మీరు యూ ఫీల్ ఆల్ ద ఫ్రీనెస్ అండ్ లైక్ ఫ్రెండ్స్, సరదాగా నిన్నేం జరిగింది, నిన్న ఎక్కడికి వెళ్ళేవరా నువ్వు అంటే, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని ఎలాగైతే మాట్లాడుకుంటాం. రేపు ఎక్కడికి వెళ్తావరా అంటే ఏదో ప్రోగ్రామ్ మాట్లాడుకుంటాం. ఇట్ షుడ్ బి లైక్ దట్. మీరు నాకు ఇందాక నుంచి అనిపించింది ఏంటంటే, మీరు అంత బిజినెస్ నడుపుతున్నారు, కాఫీ డే ఉందని చెప్తున్నారు, మదర్ ఉన్నారు, బ్రదరు. మదర్ ఎప్పుడు మీకు పెళ్లి చేసుకుని వెళ్ళి ఇంక బయలుదేరు చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా అప్పుడు కూడా చెప్పారు, ఇంకా వద్దు, పెళ్లి చేసుకో, సెటిల్ అవ్వు, ఇంకా ఇలానే దేని గురించో బాధపడుతూ, సినిమాలు రావట్లేదని బాధపడుతూ, ఆర్ నువ్వు చేయలేకపోతున్నావు అని బాధపడుతూ ఎందుకమ్మా, అవసరం లేదు, నువ్వు హ్యాపీగా సెటిల్ అవ్వు, పెళ్లి చేసుకో, ఎందుకు ఈ కష్టాలన్నీ, ఇంకెంతకాలం. సంబంధాలు వస్తున్నాయి, చాలా వచ్చాయి సార్. ఒకళ్ళు కూడా నచ్చలేదా? ఒకళ్ళు కూడా నచ్చలేదా? అంటే ఎప్పుడు నేను ఆ జోన్ లోకి వెళ్ళలేదు. అంటే ఐఎమ్ అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు నన్ను ఏదో కంట్రోల్ చేస్తారని కాదు, నేను ఎప్పుడు ఆ యాంగిల్లో ఆలోచించలేదు. పెళ్లి చేసుకోవాలి, ఆర్ బిజినెస్ చేస్తానేమో, ఐ డెఫినెట్లీ ఇందాక అన్నట్టు సర్వైవల్ కోసం, ఆర్ మనకు డబ్బులు కావాలి బ్రతకాలంటే, ఒక మంచి ఫ్యామిలీ కావాలి, వాటన్నిటి కోసం మన లైఫ్ ఎక్కడ ఆగిపోదు. బట్ దిస్ బిగ్ థింగ్ సినిమా ఉంది కదా, దట్ హ్యావ్ ఆల్వేస్ దేర్, దట్ స్టాప్ మీ ఆల్వేస్. ఏదో ఒక రోజు, ఆ ఒక్క రోజు ఒక్క ఛాన్స్ వస్తుంది అన్నారు కదా, ఇచ్చి పడేస్తా అన్నారు కదా. కొంచెం నేను ఓవర్ గా చేస్తున్నాను, బట్ ఐఎమ్ జెన్యూన్లీ ఫీలింగ్. నో, యూ షుడ్ హ్యావ్ దట్. అది లేనప్పుడు ఇంకెందుకు ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా అన్నపూర్ణ మెస్ పెట్టి అందరికి భోజనాలు పెట్టడానికి వస్తున్నారా? ఏమండి? కాదు కదా. టు ప్రూవ్ యువర్ మెటల్, టు ప్రూవ్ యువర్ పొటెన్షియల్, మీ తాలూకా ఆ ఇష్టం సినిమా మీద, నటించడం మీద, ఇవే కదా మీ తాలూకా కోర్ కంటెంట్. అదే సార్. మరి అలాంటప్పుడు ఇచ్చిపడేలో తప్పే ఉంది. నేను మధ్యలో ఒక తమిళ సినిమా చేశాను, ఒక మలయాళం సినిమా చేశాను, ఒక పెద్ద సినిమా తమిళ సినిమా సైన్ చేశాను, షూటింగ్ కూడా అయింది. అంటే ఈ సైక్ సిద్ధార్థ షూటింగ్ అయిపోయిన తర్వాత అది సంహౌ వాట్ ఎవర్ రీజన్స్ ఆగిపోయింది. ఇంకా అది అయితే ఇంకా అయిపోయింది, నా సెటిల్ అయిపోయింది క్లియర్. బికాస్ ఇట్స్ వెరీ బిగ్ బ్యానర్ అన్నమాట. మలయాళం తమిళ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రాంచైజీ, మంచి పెద్ద సినిమా. అది కూడా ఆగిపోయింది అనమాట. యాక్చువల్లీ అక్కడ నేను మళ్ళీ ఆగిపోయాను సార్. సైక్ సిద్ధార్థ షూటింగ్ చేశాను, ఫినిష్ అయిపోయింది, సినిమా చాలా బాగా వచ్చింది. అగైన్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్, గ్యాప్ తర్వాత వస్తున్నాను, చాలా మంచి ఆపర్చునిటీ. ఇదే టైంలో నాకు తమిళ సినిమా వచ్చింది. తమిళ సినిమా 25 days షూట్ చేసిన తర్వాత 2 సినిమాలు సైన్ చేశాను, మళ్ళీ ఒకటి కూడా కాదు, సేమ్ బ్యానర్లో. అది కూడా ఆగిపోయాక ఇంకా నాకు వద్దు, ఇట్లానే ఉంటుంది, మనకి వర్కౌట్ అవ్వదు, ఆగిపోయింది. నేను డైరెక్ట్ చెన్నై నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఉంది నాకు. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఈషా ఫౌండేషన్కి టికెట్ బుక్ చేసుకొని నేను కోయంబత్తూర్ వెళ్ళిపోయాను. ఎవరికి తెలీదు, మా అమ్మకి చెప్పమ్మ నేను కోయంబత్తూర్ వెళ్తున్నా. వెళ్ళిపోయి వారం రోజులు అక్కడ ఉండి వెనక్కి వచ్చాను సార్. అప్పుడు ఫిక్స్ గా ఇంకా సినిమాలు మనకు సెట్ అవ్వదు, వద్దని. ఆగిపోతున్నాయి సినిమా, ఆగిపోతుంది. సెంటిమెంటల్ గా మనకు వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సెంటిమెంట్ అని కాదు, ఏదో ఒకటి అవుతుంది. జాతకాలు ఏమైనా చూపించుకున్నారా మీరు? అసలు నేను ఫస్ట్ టైం అంటే నాకు కొంచెం ఊహ వచ్చాక నేను జాతకం చూపించినప్పుడు దే టోల్డ్ మీ, నువ్వు ఈ పాటికి పెద్ద హీరోయిన్ అయిపోయి ఉండాలి. మరి ఎందుకు ఆర్టిస్ట్ అంటే ఏదో ఒక ఆర్ట్ ఫామ్, డాన్స్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, మోడలింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, అది కనిపిస్తోంది నీ జాతకంలో. ఈ పాటికి పెద్ద హీరోయిన్ అయి ఉండాలి, ఎందుకు లేవు? అదే చెప్తా, ఎందుకు లేవు? బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను ఎక్కడైతే ఆగిపోయానో అదంతా వాళ్ళు చెప్పారు సార్. నాట్ దట్ నేను ఆస్ట్రాలజీని నమ్ముకొని ఇవన్నీ చేస్తా అట్లా అని కాదు, బట్ వెన్ ఐ షోడ్ మై ఆస్ట్రాలజీ దే టోల్డ్ మీ ది సేమ్ థింగ్.
నాకు తెలుసులే అనుకున్నా ఆ రోజు. అంటే మీరు ఏం అడగకుండానే చెప్పేశారండి వాళ్ళు? నేను ఎవరో కూడా తెలియదు సార్ వాళ్ళకి. ఇప్పుడు ఉంటారు ఊరికే ప్రమోట్ చేసుకునే చాలా మంది, బట్ జెన్యున్ గా ఉండేవాళ్ళు కొంతమంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. మా మమ్మీ చూపెట్టింది, నేను కాదు, మా మమ్మీ చూపెట్టారు. అదే కదా మనకున్న అల్టిమేట్ రిసర్చ్ అదే కదా. ఇంకా అదే ఫైనల్ గా ఏమంటాం, దేవుడి మీద భారం వేస్తాం, అయ్యా నువ్వే చూడాలి, నువ్వే చేయట్లేదు, ఇంకా ఎవరో ఒకరు బ్లేమ్ చేయాలి కదా. బ్లేమ్ చేయాలి, మనల్ని మనం తిట్టుకోలేక ఒకరి మీద వేసేస్తాం అన్నమాట. సరే, మీరు ఎప్పటి నుంచి మళ్ళీ టాప్ లోకి వెళ్ళిపోతారని చెప్పారు వాళ్ళు? ఇప్పుడు వెళ్ళి కలుస్తాను సార్ మళ్ళీ. సో అంటే నేను దాని మీద డిపెండ్ అవ్వాలని అనుకోలేదు. పలానా ఇయర్ బాగుంటది, పలానా ఇయర్ బాగుండదు. సో నేను నా పని నేను చేసుకుంటూ పోతాను. ఐ డూ మై హార్డ్ వర్క్. హిట్టా ఫ్లాప్ అన్ని పక్కన పెడితే ఆగకుండా, ఇలాంటి భయాలు లేకుండా ధైర్యంగా వచ్చిన రోల్స్ ని గ్రాప్ చేసుకుంటూ, వాట్ ఎవర్ మంచి హీరోయిన్ క్యారెక్టర్స్, ఇలాంటి మంచి స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ముందుకు వెళ్దాము. ఈ జాతకాలు ఇవన్నీ ఓకే, కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, గ్రహాలు అంటారు, ఇట్స్ ఆల్ సైంటిఫిక్ ఓన్లీ. నాట్ దట్ ఐఎమ్ దాని మీద డిపెండ్ అయ్యి అలా ఆ రోజు అలా చెప్పారు ఇలా చేయాలి అదేం లేదు. ఐ విల్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నా క్రాఫ్ట్ మీద నాకు నమ్మకం ఉంది, నేను చేయగలుగుతానన్న నమ్మకం ఉంది. ఇఫ్ సంథింగ్ ఈస్ కమింగ్ టు మీ నౌ ఐఎమ్ రెడీ టు గ్రాప్ ఇట్. గ్రేట్. సో ఈ ప్రాసెస్లో ఐ హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ సార్. అండ్ సురేష్ బాబు గారు కూడా ఇందాక అన్నారనమాట, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా వచ్చాయి, సినిమా చాలా బాగా వచ్చింది, చాలా ప్రైజ్ చేశారు మూవీని. అంత తొందరగా నేను సినిమాని తీసుకోను. అవును. సో యా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే సార్. వీళ్ళందరూ నందు, వరుణ్, స్పిరిట్ మీడియా టీం నుంచి అందరూ చెప్తున్నారు, సురేష్ బాబు గారు ఇలా చెప్పారు, రానా గారు ఇలా చెప్పారు, సినిమా ఇలా వచ్చింది అని చెప్తూ వీళ్ళు చెప్తే విన్నాను. కానీ ఈ రోజు సురేష్ బాబు గారు డైరెక్ట్ గా సినిమా గురించి మాట్లాడుతుంటే కొట్టాము, సినిమా హిట్ అయిపోతుంది, ఇంక నుంచి ఎలా ఉండాలి, ఇదే రన్ అవుతుంది అనమాట. సో వేర్ ఐ స్టార్టెడ్, వేర్ ఐఎమ్ టుడే సురేష్ బాబు గారు టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, ఇట్స్ అ వెరీ బిగ్ సపోర్ట్ అండ్ గ్రేట్ ఎనర్జీ వీఆర్ ఆల్ రిసీవింగ్ టుడే. పైగా ఆయన నోట్ల నుంచి వచ్చిందంటే ఇట్ విల్ అడ్రస్ ది ఎంటైర్ ఇండస్ట్రీ. అవును సార్. ఇట్ విల్ గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ వన్ అండ్ ఆల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అరే సురేష్ బాబు చెప్పాడు అంటే ఏంటి అని అందరూ వాచ్ చేస్తారు. దేర్ యూ విల్ గెయిన్ ఆల్ ది అటెన్షన్. ఎస్ సార్. సో ఎటు నుంచి ఎటు చూసుకున్నా మీ మారిన మీ మైండ్ సెట్, ఇవాల్వ్ అయిన మీ సైకాలజీ, బేసింగ్ ఆన్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, అవన్నీ వాటన్నిటిలోంచి విత్ మై ఎక్స్పీరియన్స్ వెన్ ఐ లుక్ ఎట్ ఇట్, దేర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ సర్జ్ ఫర్ యూ. ముందుకెళ్ళడానికి, మీరు బాగా పర్మనెంట్గా ఇండస్ట్రీలో ఉండి చేయడానికి. ఐ రియలీ హోప్ ఇంకా ఎక్కడ ఆగకుండా ఆగరు, మిమ్మల్ని ఆగనివ్వరు, నేను అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. ఫెంటాస్టిక్. ఫింగర్స్ క్రాస్డ్. ఫింగర్స్ క్రాస్డ్. సంబడి ఆస్క్డ్ మీ వన్ క్వశ్చన్, ఏంటంటే చాలా మంది తెలుగు యాక్టర్స్ తమిళ్లో వెళ్ళి, ఇప్పుడు అంజలి గారు, ఖయాల్ ఆనంది అక్కడ సినిమాలు చేస్తున్నారు, హిట్ మూవీస్ అన్ని. అవును. అండ్ అగైన్ కమర్షియల్ లెవెల్లో కాదో నేను చెప్పను, బట్ లైక్ వెరీ రూటెడ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అక్కడ చేస్తూ దే సక్సీడ్ ఆల్రెడీ తమిళ్లో. అగైన్ దే డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఆల్సో. మీరు కూడా ఆ రూట్ ఏమన్నా ఎంచుకుంటున్నారా? తమిళ్ వెళ్ళి అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ వద్దాం, ఇట్లా ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా అని అడిగారు నన్ను. నేనేం చెప్పా అంటే, అక్కడ ఎందుకు వెళ్ళి చేయాలి, నేను ఇక్కడే చూపించుకుంటాను, నేను ఇక్కడే గ్రాప్ చేస్తాను ఆపర్చునిటీస్. డెఫినెట్లీ తమిళ్ మూవీస్ కూడా చేస్తా. ఐ హావ్ డన్ బిఫోర్. ఐ హ్యావ్ ఫుల్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చేసిన ఒక మంచి సక్సెస్ వచ్చి అగైన్ మంచి టీంలో పడ్డాను అంటే అగైన్ అదొక ఒక మంచిది యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ ఆపర్చునిటీస్ నేను గ్రాప్ చేసుకోలేకపోతే దెర్ ఇస్ నో పాయింట్. సో మై ఫుల్ ఫోకస్ తెలుగు సినిమాలే, తెలుగులో చేయాలి, మంచి మంచి మూవీస్ చేయాలి, ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. ఇది ఈ మాట, ఈ లాస్ట్ మాట చాలా ఇంపార్టెంట్. ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. తక్కువన్నీ ఆల్ విల్ ఫాల్ ఇన్ ప్లేసెస్. అష్టలక్ష్ముల్లో ప్రధానమైనది ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి ఒకటి ఉంటే తక్షణ లక్ష్ములు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, విద్యాలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి, అన్ని లక్ష్ములే వచ్చేస్తాయి.
ముఖ్యమైనది ధైర్యలక్ష్మి. అది మీరు బాగా ఎక్స్ప్రెస్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు లిజన్ టు దాట్. మీ నోట్లో థ్యాంక్ నుంచి యూ సార్, థ్యాంక్ యూ సో will మచ్. 100% make a very big chapter in coming days. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సిచ్యువేషన్ ఇండస్ట్రీలో రిసెప్షన్ ఎట్లాగే ఉన్నది, ప్లాట్ఫామ్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ న్యూ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ రైటింగ్ టెరిఫిక్ స్క్రిప్ట్స్. టెరిఫిక్. నేను ఇంకొక కొత్త పదం వింటున్నాను, సినిమా గ్రామర్ అంటున్నారు, సినిమా గ్రామర్, ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ అంటున్నారు. ఈ గ్రామర్ నాకు తెలీదు. ఈ మధ్య చాలా మంది డైరెక్టర్స్ మాట్లాడుతున్నారు. అనుదీప్ కేవి గారు, జాతిరత్నాలు, ఇట్స్ డిఫరెంట్ గ్రామర్. కామెడీని డీజే టిల్లు వాడికున్న వాడు మీన్స్ హీరో క్యారెక్టర్. సో హీరో క్యారెక్టర్ ని ఒక కామిక్ వేలో హీస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద స్టోరీ. సో ఈ సినిమా కూడా ఇట్స్ అ డిఫరెంట్ గ్రామర్, ఒక మూవీ లాంగ్వేజ్ ఎడిటింగ్ గ్రామర్. సో దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్ టుడే, బికాస్ ఫిల్మ్ మేకింగ్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఒక డైరెక్టర్ చెప్పింది నేను చేస్తాను, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటాము, ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. అందులో కొన్నిసార్లు మన పర్సనాలిటీ కూడా వస్తుంది. డైరెక్టర్ ఇన్పుట్స్ ని తీసుకుంటాం, మన పర్సనాలిటీ కూడా దాని మీద వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ టుడే ఐఎమ్ లెర్నింగ్ సో మచ్. ఈ టీమ్, సైక్ సిద్ధార్థ టీమ్, వరుణ్ ఏదో డెమో ఫిల్మ్ చేశారు. డెమో ఫిల్మ్ నుంచి నందు ఈ సబ్జెక్ట్ ని పట్టుకొని, సో దే డిడ్. నేను ఇవాళ సురేష్ గారు, ఇందాక అక్కడే ఆగాం, సురేష్ బాబు గారు హీ సెడ్ వెరీ వండర్ఫుల్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. ఈ మూవీ గ్రామర్, ఈ ఎడిటింగ్ లాంగ్వేజ్ అనేవి కొత్తగా నేను నేర్చుకుంటున్నాను. సో దేర్ ఇస్ సో మెనీ థింగ్స్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద ఫిల్మ్ సార్. ఒక సినిమాని మనం నాట్ ఓన్లీ ఇది ఒక జాబ్ కాదు, దేర్ ఇస్ సో మచ్ టు లెర్న్, ఐ థింక్ ఫర్ ఎవ్రీబడి. డైరెక్టర్ కావచ్చు, బికాస్ ఎవ్రీడే వి మీట్ న్యూ పీపుల్. ఆ క్యారెక్టర్ నుంచి నేను చాలా నేర్చుకుంటాను, నా నుంచి ఇంకొకటి నేర్చుకుంటారు. సో దేర్ ఆర్ ఇట్స్ లైక్ అన్ ఓషన్. అందులో మనం ఎక్కడ మునిగిపోకుండా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మధ్యలో పడవలు వస్తే ఎక్కుతూ, చేపలు దొరికితే షిప్పులు ఉంటాయి, అలాగా షిప్పులకి దూరంగా. సో ఏదైనా మీరు, నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మీరు బాగా ఓపెన్ అప్ అయ్యి చక్కగా ఫ్రీగా నవ్వగలుగుతున్నారు, ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు. బికాస్ యు ఆర్ లాక్డ్ ఇన్ ఏ లాంగ్ బ్లాక్. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఏదో సినిమాల్లో క్యారెక్టర్ లాగా ఉంది మీది. తలుపులేసి బంధించేస్తే బయటకు వచ్చి గాలి చూసినా ఆశ్చర్యంగా ఉంటుంది, గాలి తగిలినా ఆశ్చర్యంగా ఉంటుంది, సన్లైట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, ఎవరైనా వచ్చి పలకరిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అండ్ ఇట్ జనరేట్స్ ఏ న్యూ డిలైట్. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం అనిపించింది సార్, ఈ ప్రమోషన్స్ టైంలో వాళ్ళు నాకు వచ్చి చాలా బాగుంది, చాలా గ్యాప్ తర్వాత మన మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత చక్కగా నాతో మాట్లాడారంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే, కొంతమందికి నేను తెలియదు, బట్ అందరికీ నేను తెలుసు, బికాస్ ఐ వాజ్ దేర్ బిఫోర్. చాలా కాలం అయిపోయింది, చాలా బాగుంది ఫిల్మ్, మంచి సక్సెస్ కొడతారు, మంచి మంచి రోల్స్ వస్తాయి మీకు, మళ్ళీ మీరు హ్యాపీగా చేసుకోండి మేడం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయ్యో, మన తెలుగు మీడియా తమిళ మీడియాలా కాదు. మన వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బ్రదర్లీ లైక్ గా ఉంటారు, ఫ్యామిలీ వైబ్ ఉంటుంది అక్కడ బయటకు వస్తే. సో ఆల్వేస్ సపోర్టివ్ సార్. అంటే టీజర్ నుంచి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ వరకు కూడా దే వర్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఎవ్రీవేర్ పాసిబుల్. నాట్ ఏదో డిజిటల్ గా ప్రమోషన్స్ అవే కాదు, మీతో వచ్చి పర్సనల్ గా ఇలా ఉంది సినిమా, ఇలా చాలా బాగుంది, ఆ మాట ఉంటుంది కదా, సో చాలా ధైర్యం ఇస్తుంది అది. సో టుడే ఐఎమ్ లిస్నింగ్ టు ఆల్ దోస్ థింగ్స్ అగైన్, దట్ ఈస్ గివింగ్ మీ మోర్ ఎనర్జీ అన్నమాట. అవును, అంతే. సైకలాజికల్ ఎనర్జీ ఉంటే అన్ని రకాల ఎనర్జీస్ ఆపరేట్ అయిపోతాయండి. నౌ యూ హ్యావ్ గెయిన్ దట్ సైకలాజికల్ ఎనర్జీ, కాబట్టి మీకు ఇంకా తిరగలేదు, మీరు చాలా బిజీ అయిపోతారు. మంచి మంచి క్యారెక్టర్లు మీరు రేపు రిలీజ్ అవనండి, చూద్దరు కానీ అసలు మీరు ఎలా విజృంభిస్తారు. డెఫినెట్లీ ఆల్ ద వెళ్దాం, మీరు కూడా రండి ఒక రోజు. వి హావ్ ప్రీమియర్స్ అవి అనుకుంటా. ప్లీజ్ యు టెల్ మీ ఎనీ టైం, యు టెల్ మీ, లెట్ మీ సీ ద ఫిల్మ్ అండ్ ఐ హావ్ ఎవ్రీ హోప్ ఆన్ దట్.
ఎందుకంటే మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి దానిలో పెట్టారంటేనే దట్ క్యారెక్టర్ మస్ట్ బి వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. లేకపోతే రెగ్యులర్ ఆర్టిస్టులు పెట్టేసుకుంటారు అవును కదా. అవును సో యామిని భాస్కర్ ఈస్ బ్యాక్ వన్స్ ఫర్ ఆల్. చాలా బాగుంది సార్ వినడానికి. ఎస్, యు విల్ మేక్ ఇట్, యు విల్ మేక్ ఇట్, యు విల్ మేక్ ఇట్. ది Thank ప్లాట్ఫార్మ్ ఇస్ సో వైడ్ టుడే. యూ హ్యావ్ యాంపుల్ ఛాన్సెస్ అన్నమాట. మీరే, నేను ఇవాళ చెప్తున్నాను ఇంటర్వ్యూలో, మీకే కన్ఫ్యూజన్ వచ్చేది, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇదా అదా ఇదా ఏది. నాగేంద్ర గారు ఏంటండి అసలు ఇది, ఒకసారి హెల్ప్ చేయండి. టచ్ వుడ్ సాయి రాజేష్ ఒకసారి ఫోన్ చేసి ఒకసారి రా నువ్వు, అసలు ఏంటిది, మనం ఎలా ప్లాన్ చేయాలి ఇది. దీస్ డేస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అంతే సార్, ఇంకా తిరుగులేదు, ఆగకుండా. మేబీ అగైన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. నిజంగా కొత్తగా ఉంది బికాస్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు, చాలా మారిపోయినాయి. ఇట్స్ నాట్ లైక్ దట్ బిఫోర్. సో దెర్ ఇస్ సో మచ్ టు డూ, దెర్ ఇస్ సో మచ్ టు ఎక్స్ప్లోర్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ టు మీట్, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్. పెద్ద పెద్ద డైరెక్టర్స్ నుంచి అవ్వచ్చు, ఆర్ రైటర్స్ నుంచి అవ్వచ్చు, నా కో యాక్టర్స్ నుంచి అవ్వచ్చు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఓపెన్ మైండెడ్ అండ్ కామ్గా వింటూ మనం గ్రాప్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అవును, సో ఇట్ ఈస్ ఇనఫ్. అయిపోయింది, ఆ ఫేజ్ అంతా అయిపోయింది, చాలు. దానికో దాంట్లో సో గుడ్ డేస్ ఆర్ అహెడ్ అనే నేను నిజంగా నమ్ముతున్నాను. అదే, ఇది నాకు ఎందుకు వచ్చిందో కూడా తెలీదు. సో అక్కడే నాకు అర్థమైంది, ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్ టు స్టార్ట్. ఎక్కువ అధైర్య పడకుండా మంచిగా దీన్ని ప్రమోషన్స్ కూడా ఐఎమ్ వెరీ యాక్టివ్. చూసాను మంచిగా అన్ని లైక్ ఫుల్ ఎనర్జీతో వీఆర్ ప్రమోటింగ్ దిస్ బికాస్ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పి. సో ఇంకా సక్సెస్ మీట్ లో మళ్ళీ సినిమా గురించి చాలా పేరున వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. ఆల్ ది వెరీ బెస్ట్ యామిని గారు. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. విత్ ఎ గ్రేట్ కెరీర్ కమింగ్ అహెడ్ బిఫోర్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ Thank బెస్ట్. you. అది యామిని భాస్కర్ గారు. మన అందరం కూడా ఇలాంటి విమెన్ ని, ఇలాంటి యాక్ట్రెసెస్ ని మనం బాగా బ్యాక్ చేయాలి. ఇమోషనల్ గా చేస్తే వాళ్ళు బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేస్తారు. బాంబేకి, చెన్నైకి, బెంగళూరుకి ఫ్లైట్లు అక్కర్లేదు, అక్కడి నుంచి ఫ్లైట్ టికెట్లు అక్కర్లేదు, ఇక్కడ హోటల్స్ అక్కర్లేదు. ఆవిడ చక్కగా ఎక్కడో కమ్యూనిటీలో ఉంటున్నారు, బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేస్తారు. మంచి స్ఫురద్రూపం, మంచి వాయిస్, మంచి కళ్ళు. అండ్ ఫర్ ఏ గుడ్ యాక్ట్రెస్ ఏం కావాలన్నీ నిజంగా రియలీ గాడ్ హ్యాస్ రియల్లీ గివెన్ హెర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ బీయింగ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్. సో మనం లెటర్స్ విష్ హెర్ ఆల్ ది వెరీ బెస్ట్ మన వైపు నుంచి. రేపు రిలీజ్ అవుతున్న సైక్ సిద్ధార్థ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.